జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైట్, ఒకసారి ఇక ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజంకి సంబంధించి కొన్ని వార్తలు ఈ వారంలో చోటు చేసుకున్నాయి. అందులో కీలకంగా కనబడుతున్న ఒక కీలకమైన వార్త ఏంటంటే, ఫ్రాన్స్లో ఉన్నటువంటి ట్యునీషియాకి చెందినటువంటి ఒక ఇమామ్ అసభ్యకరంగా మాట్లాడాడు, కొంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు అన్న కారణంతో ఆయన్ని ఫ్రాన్స్ ఎక్స్పెల్ చేయడం జరిగింది. సో ఇది ట్యునీషియాకి సంబంధించినటువంటి ఒక ఇమామ్ పైన ఇటువంటి యాక్షన్, లీగల్ యాక్షన్ కి పూనుకోవడం జరిగింది. సో ఇదొక వార్త. ఇంకొక వైపేమో రంజాన్ సమయంలో సౌదీ అరేబియాలో మహమ్మద్ బిన్ సల్మాన్ ఎవరైతే ఇప్పుడు ప్రిన్స్ ఉన్నారో, ఆయన MBS ఒక కీలకమైన ప్రకటన జారీ చేశారు, ఆదేశాలు జారీ చేశారు. అదేంటంటే, వాళ్ళ ఇస్లామిక్ మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఆదేశాల్లో ఇఫ్తార్ విందులు మసీదుల్లో చేయడానికి వీల్లేదు అని సౌదీ అరేబియాలో ఒక ఆర్డర్స్ని ఇష్యూ చేయడం జరిగింది. సరే, దానికి కారణం క్లీన్లీనెస్ అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయో ప్లీజ్ విశ్లేషించండి మీరు. సౌదీ అరేబియాలో మసీదుల్లో రంజాన్ టైంలో ఇఫ్తార్ విందులు చేయకూడదు అనడం అనేది ఇది నిజంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తోంది. ఇంకోవైపు ఇందాక నేను చెప్పినటువంటి ఇమామ్ని ఎక్స్పెల్ చేయడం ఫ్రాన్స్లో, ఈ రెండింటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అండ్ పాకిస్తాన్లో ఒక వార్త కూడా వచ్చింది, అది నెక్స్ట్ మనం తీసుకుందాం. పాకిస్తాన్కి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు అంటే ప్రపంచవ్యాప్తంగా క్రమేపీ ఈ ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజంకి వ్యతిరేకంగా కొన్ని చర్యలు జరుగుతున్నాయి. దానికి ముఖ్య బిందువు ఎక్కడ ఉంది అంటే కనుక సౌదీ అరేబియాలోనే ఉండదు. మొహమ్మద్ బిన్ సల్మాన్ చేస్తున్నటువంటి కీలకమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దాని వల్లనే ఈరోజు ఇతరత్రా దేశాల్లో కూడా కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు కూడా ఇస్లాం అంటే సౌదీ అరేబియా ఏది చెప్తే అదే ఇస్లాం అన్నటువంటి పరిస్థితులు ఉండేవి. ఇన్ఫాక్ట్ మన దేశంలో కావచ్చు, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కావచ్చు, సౌదీలు ఎలా దుస్తులు ధరిస్తారో మన వాళ్ళు కూడా అలాగే దుస్తులు ధరిస్తారు. వీళ్ళు ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు, కానీ వాళ్ళు ఏదో తమే అరబులు అన్నట్టు బిహేవ్ చేస్తూ ప్రవర్తించేది మనం చూసాము. మరి అదే సౌదీ అరేబియాలో ఇన్ని మార్పులు వస్తున్నప్పుడు దాన్ని వీళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారంటే లేరనే చెప్పాలి. చాలా మంది మౌలవీలందరూ ఏమంటున్నారంటే, మహమ్మద్ బిన్ సల్మాన్ అన్న వ్యక్తి వెస్ట్లో చదువుకొని వచ్చాడు కాబట్టి ఇస్లాం ఏమీ తెలియదు, ఇస్లాంకు వ్యతిరేకంగా చేస్తున్నాడు కాబట్టి అతను చేసే తప్పు, అతన్ని తీసేసి మళ్ళీ ఇస్లామిక్ షరియా అక్కడ అమలు చేయాలి అని వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. అంటే ఏ దేశంలో ఇస్లాం పుట్టిందో వాళ్ళకంటే ఎక్కువ ఇస్లాం వీళ్ళకి తెలుసు, ఆ దేశంలో ఇస్లాం తెలియదు అన్నమాట. అది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎనివే, మహమ్మద్ బిన్ సల్మాన్ చేసినటువంటి ఈ నిర్ణయాల్లో ఒక కీలకమైన నిర్ణయం ఏంటంటే, అజాన్ ఏదైతే ఉంటుందో, అంటే మీరు నమాజ్కి రాండి అని పిలిచేటువంటి ఆ కేకలు ఏవైతే ఉంటాయో దాని యొక్క సౌండ్ తగ్గించండి అని చెప్పడం జరిగింది. సిలబల్ తగ్గించండి, అంత గట్టిగా అరవక్కర్లేదు, ప్రదూషణ చేయక్కర్లేదు, సౌండ్ పొల్యూషన్ చేయక్కర్లేదు అని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఆల్రెడీ పాకిస్తాన్లో చాలా వీడియోస్ వచ్చినాయి. ఆయన ఎవరు చెప్పడానికి, అజాన్ అన్నది మా హక్కు, ఖురాన్లో ఉంది అని వీళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. నిజంగా ఖురాన్లో అది రాసి ఉంటే మరి ఖురాన్ రాసినప్పుడు ఏమైనా ఈ లౌడ్ స్పీకర్స్ ఉన్నాయా? అప్పుడు లేవు కదా. అప్పుడు మువాజు వెళ్ళి అక్కడ కొండ బిల్డింగ్ పైనకి వెళ్ళి అరిచేవాడు, అంతేనే కదా. మీరు మీ ఖురాన్లో అంతనే చెప్పారు, అదే చేయండి. మరి మీకు లౌడ్ స్పీకర్తో మీకేంటి పని, టెక్నాలజీతో మీకేంటి పని? ఫస్ట్ టైం జర్మనీలో ప్రింటింగ్ ప్రెస్ వచ్చినప్పుడు ఖురాన్ ప్రింట్ చేస్తే కనుక అది దాని వ్యతిరేకంగా ఫత్వా ఇష్యూ చేసి వీళ్ళు ఇస్లామేతరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని ఇస్లాం సమ్మతం కాదు, అది ఖురానే కాదు అని చెప్పి వీళ్ళు అప్పట్లో ఫత్వా ఇష్యూ చేశారు. చేతితో రాసింది మాత్రమే ఖురాన్ అని ఇష్యూ చేశారు. అంటే టెక్నాలజీని వ్యతిరేకించినటువంటి సంస్కృతి వాళ్ళది. తర్వాత మరి ఈ లౌడ్ స్పీకర్లు ఎందుకు యాక్సెప్ట్ చేశారు మీరు? ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా, మీరు యాప్లు పెట్టండి. మీ యాప్ల ప్రకారం మీకు స్మార్ట్ ఫోన్లో యాప్ ఉంటుంది, నమాజ్ టైంకి ఆటోమేటిక్గా మీ సెల్ ఫోన్లోనే అది సౌండ్ ఇస్తుంది కదా. దానికి పెద్ద పెద్ద మైకులు పెట్టి అరవాల్సిన అవసరమే ఉన్నది. కాబట్టి మహమ్మద్ బిన్ సల్మాన్ అక్కడ ఒక విధమైనటువంటి రిఫార్మ్ తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. రెండవ కీలకమైన నిర్ణయం ఏంటంటే, ఇఫ్తార్ విందులు అన్నవి మీరు మస్జిద్ లోపల చేయకండి, బయట ఉన్నటువంటి కోర్ట్ యార్డ్లో తినండి అని చెప్పడం జరిగింది. నిజంగా చూస్తే కనుక అది మంచి నిర్ణయమే కదా. మనకు కూడా మనం గుడి గర్భగుడిలో వెళ్ళో లేదా అక్కడ ఉన్నటువంటి అంతరాలయంలోనో అక్కడ స్వామివారి దర్శనం చేసుకునేటువంటి ప్రాంతంలో కూర్చొని మనం అందరూ తిని అక్కడ ఎంగిలి వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? బయటకు వెళ్ళి ఏదో మండపంలోనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి గార్డెన్లోనో కూర్చొని తిన్నామంటే వేరే విషయం.
కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో చాలా సమంజసమైనది. దాన్ని చాలా నెగిటివ్గా పోర్ట్రే చేస్తూ అందరూ ప్రవర్తిస్తున్నారు. ఏదో ఇఫ్తార్ని బ్యాన్ చేశారు అన్నటువంటి ఒక నెపం ఆయన మీద వేస్తున్నారు. అది కాదు. దీన్ని మస్జిద్లని మనం గౌరవించాలి, దాంట్లో ఒక విధమైనటువంటి క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. అక్కడ రెవల్యూషన్ తీసుకొస్తున్నారు. సో మరి మిగతా దేశాలు అది కనిపించట్లేదా మనకు? ఈ పిచ్చి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ఒక ఇమాం ఫ్రాన్స్ జెండాకు వ్యతిరేకంగా దాన్ని దూషిస్తూ ఆయన ఇచ్చిన భాషణ ఏదైతే ఉందో దాని ఆధారంగా అతన్ని ట్యునీషియాకి డిపోర్ట్ చేస్తే కూడా ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ఫ్రాన్స్ సుప్రీం కోర్టులో దీన్ని ఛాలెంజ్ చేస్తాను, అవసరమైతే నేను యూరోపియన్ కోర్టులో కూడా దీన్ని ఛాలెంజ్ చేస్తాను అంటున్నాడు. అంటే వాళ్ళ దేశాన్ని వాళ్ళ దేశ జెండాని తిట్టడం నా అధికారం అని ప్రవర్తిస్తుంది. అటువంటి భావజాలం మన భారతదేశంలో కూడా చూస్తున్నాం కదా. టుకుడే గ్యాంగ్ ఏదైతే మాట్లాడుతున్నారో, ఈ దేశాన్ని ముక్కలు చేయాలని ఎలా మాట్లాడుతున్నారో, షర్జిల్ ఇమాం ఎలా అన్నాడు, అక్కడ చికెన్ స్నేక్ లో మనం కనుక కట్ చేశామంటే నార్త్ ఈస్ట్ ఈశాన్యం అంతా కూడా భారతదేశం విడిపోతుంది అని ఎలా అయితే ఇటువంటి మాటలు మాట్లాడారో, మరి అటువంటి వాళ్లకు ఆ దేశంలో హక్కులు కావాలని కోరుకుంటారు. అంటే అలా దేశ వ్యతిరేకమైనటువంటి భావజాలం, దేశ వ్యతిరేకమైనటువంటి భాషను ఇవ్వడానికి హక్కులు కావాలంటుంది. సో హక్కుల ఆధారితమైన దేశంలో ఈ ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ఎక్స్ట్రడిషన్ చేయడం అనేది ఒక మంచి విషయం. మరి చూద్దాం ఆ కోర్టులు ఎలా ప్రవర్తిస్తారో తెలీదు. అన్ఫార్చునేట్లీ డెమోక్రటిక్ దేశాల్లో అంతా కూడాను ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో దానికి భిన్నంగా కోర్టులు ప్రవర్తిస్తున్నాయి. రిషి సునాక్ కూడా అక్కడ వస్తున్నటువంటి ఇమిగ్రెంట్స్ అందరినీ ఆఫ్రికాలోకి పంపించేస్తాను, ఇక్కడ తీసుకోను అని చెప్తే వాళ్ళ కోర్ట్స్ ససేమిరా అన్నాయి. అలాగే మనకు ఇజ్రాయెల్లో చూసాము. ఇజ్రాయెల్లో ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుందంటే ఆ నిర్ణయాన్ని ప్రతిదాన్ని కూడా వాళ్ళ సుప్రీంకోర్టు తిరగరాస్తుంది. కాబట్టి ఆ సుప్రీంకోర్టులో కేబినెట్ నిర్ణయం ప్రభుత్వ నిర్ణయానికి దాన్ని తిరగరాయడానికి వీలు లేదు అని చట్టం తీసుకొస్తే దాన్ని తీసి బయటపడేశారు. మన దేశంలో కూడా మనం అందరం గుండెలు పిడికెట్లో మన చేతిలో మన గుండెలు పట్టుకొని మనం వెయిట్ చేసాం. ఆర్టికల్ 370 మీద సుప్రీంకోర్టు ఎటువంటి డెసిషన్ ఇస్తుందో మనకు తెలియదు. మన అదృష్టం కొద్దీ వాళ్ళు ప్రభుత్వం చేసింది కరెక్టే అని ఒప్పుకున్నారు. దాన్ని తిరగరాసి ఉంటే మన పరిస్థితి ఏమై ఉండేది. సో కోర్టులు అన్నవి ఈరోజు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలకు అతీతంగా వాళ్ళు ఉండడం అన్నది చాలా ప్రమాదకరమైన విషయం. కాబట్టి ఈ ఇమాం కేసులో కూడా ఏమవుతుందో వేచి చూడాలి. సో ఎనీవే పాకిస్తాన్లో జరిగిన విషయం తర్వాత అడుగుతానన్నావు కాబట్టి మనం తర్వాత చర్చిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.